కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు జుల్లెళ్ల చిన్నారెడ్డి స్పష్టం చేశారు. తనపై గిట్టెన వారు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తనకు పార్టీ అన్ని విధాలుగా అండగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానంటున్న చిన్నారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారం ప్రారంభించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇంటింటికి తిరుగుతూ, పట్టణాల్లో కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మనతోటి మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుంది? చాలా గొప్పగా ఉంది. ప్రజల్లో మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. 2 సార్లు అవకాశం ఇచ్చాం కేసీఆర్కి. 10 సంవత్సరాల పరిపాలన చేయబట్టి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవీ పూర్తి చేయలేకపోయినారనేటువంటి అసంతృప్తి వాళ్ళలో ఉంది. చెప్తాడు, మర్చిపోతాడు. మళ్ళీ ఏదైనా కొత్తగా ఎలక్షన్లు వస్తే, కొత్తగా ఏదైనా సమస్య వస్తే మళ్ళా కొత్త వాగ్దానాలు చెప్పడం ఆయనకు పరిపాటు అయిపోయింది అనేది ప్రజల్లో బాగా నాటుకొని పోయింది. అందుకనే ఈసారి ప్రత్యామ్నాయంగా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. ఈ 10 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ పరిపాలనలో విపరీతమైనటువంటి అవినీతి ఉంది. మనకు సహజ వనరులైనటువంటి నీళ్లు కానీ, ఇసుక కానీ, ఎర్రమట్టి కానీ, నల్లమట్టి కానీ, లేకుంటే భగవంతుడిచ్చిన భూమి కానీ, అది దేవుని భూమి కావచ్చు, పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూమి కావచ్చు, పోడు భూములు కావచ్చు, అన్నీ ఈ టీఆర్ఎస్ వాళ్ళే లాక్కుంటున్నారనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో ప్రజల్లో ఉంది. అదే కాకుండా నిత్యావసర వస్తువులు, ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 458 రూపాయలు ఉండేటువంటి సిలిండరు ఇవాళ 1250 అయింది. రేపు కాంగ్రెస్ గెలిస్తే 500కు మాకు వస్తుందనే వాగ్దానం కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ 500కి ఇస్తున్నారు. మాకు కూడా దొరుకుతుందనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా యువకులైతే నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఈ 9.5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒకనాడు ఒక డిఎస్సి వేద్దామనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకనాడు గ్రూప్ 1 పరీక్ష కండక్ట్ చేద్దామని ప్రయత్నం చేయలేదు. గ్రూప్ 2 కానీ మిగతా పరీక్షలు కానీ ఆయన ప్రయత్నం చేయలేదు. అందుకనే నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. రేపు కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు బాగా దొరుకుతాయనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తాను కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినాడు. రైతాంగం కూడా ఈరోజు అంటే వర్షాలు ఈ సంవత్సరం చాలా వెనకెట్టేసినాయి. మనకు ఏ కాలంలో నీళ్లు లేవు ఇంతవరకు కూడా. అటువంటి సందర్భంలో రైతాంగం కూడా బాగా అసంతృప్తిగా ఉంది ఈ ప్రభుత్వం పైన అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ని ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవచ్చా? తప్పకుండా. మొన్నటి వరకు వాస్తవంగా ఏమీ లేనటువంటి బీజేపీని టీఆర్ఎస్ పార్టీ లేపే ప్రయత్నం చేసింది. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీలో అంటే ఆపోజిషన్ పార్టీ ఓటు కాంగ్రెసు బీజేపీ ఇద్దరు పంచుకుంటే మేము సునాయాసంగా గెలవచ్చు అనేటువంటిది వాళ్ళ ప్లాన్. కానీ ఎప్పుడైతే కవిత మద్యం కుంభకోణంలో 100 కోట్లు ముడుపులు తీసుకుంది అని నిర్ధారణ అయినా సిబిఐ ఆమెను అరెస్ట్ చేయకపోవడం వాళ్ళిద్దరు కలిసే ఉన్నారనేటువంటి సంకేతం వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేశారు. అదే కాకుండా బండి సంజయ్ బాగా వ్యతిరేకంగా కేసీఆర్కి మాట్లాడుతూ ఉంటే అతన్ని మార్చి చాలా సాఫ్ట్గా మాట్లాడే కిషన్ రెడ్డిని ప్రెజెంట్ చేయడం, దానివల్ల కూడా ఒక సంకేతం ఏమైందంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. ఎంఐఎం కూడా ఇలా ముస్లిమ్స్ కూడా చాలా గొప్ప మార్పు నేను చూస్తూ ఉన్నా. ఎంత అంటే ఇలా కాంగ్రెస్కి అనుకూలంగా ముస్లిమ్స్ కర్ణాటకలో ఏ మాదిరిగా ఓట్లు వేసినారో ఇక్కడ కూడా ఓట్లు వేయడానికి ముస్లిమ్స్ కూడా సిద్ధపడతా ఉన్నారు. ఆ మార్పు కనపడతా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం గొప్పగా ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో. ఇప్పుడు నేను ఇల్లు తిరుగుతూ ఉంటే ఈ వయస్సులో కూడా అంటే వనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి దాదాపు ఒక 200 హ్యామ్లెట్స్ గ్రామాలు కానీ, చిన్న హ్యామ్లెట్స్ కానీ, తాండాలు కానీ నేను తిరిగి వనపర్తి లాంటి పట్టణం, పెబ్బేరు లాంటి పట్టణంలో ఇల్లు తిరిగితే ప్రజల స్పందన చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం. చాలా గొప్పగా మార్పు ఉంది ప్రజల్లో. ఈనాడు ప్రజలు మార్పు కోరుతున్నారు. అందుకనే ప్రజల్లో తిరిగేవానికే ఆ ప్రజాస్పందన కనపడుతుంది, దూరం ఉండే వాళ్ళకి కనపడదు. ఇలా కేసీఆర్ ప్రజలకు దగ్గరగా లేడు, కేటీఆర్ ప్రజలకు దగ్గరగా లేడు. వాళ్ళు ఊహాలోకాల్లో ఉన్నారు. మేమేదో స్కీములు ఇచ్చినాం, మేమేదో చేసినాం ప్రజలకు అని అనుకుంటున్నారు. వాళ్ళ అవినీతిని గమనిస్తూ ఉన్నారు.
వాళ్ళు చేసేటువంటి నాటకాలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం మార్పు కోరుతున్నారు. ఈసారి మాత్రం మార్పు తథ్యం. తప్పకుండా వనపర్తి నియోజకవర్గంలో కూడా నిరంజన్ రెడ్డి గారు చేసినంత అవినీతి గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. తాను ఈసారి పోటీలో ఉండబోతున్నట్టు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటారు. రేపు కాంగ్రెస్ పార్టీ విజయంలో పాలు పంచుకుంటాయంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.